హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందించడం కోసం పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా రైతులకు రైతు భరోసాను సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో మార్గదర్శకాలపై ఒక కొలిక్కి రాలేకపోయింది. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపై చర్చలు అయితే జరుగుతున్నాయి. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ చర్చలో మార్గదర్శకాలపై మరోమారు సమావేశం జరగాలి అని సభ అధ్యక్షుడు బట్టి విక్రమార్క తెలిపారు. సంక్రాంతికి రైతుల అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా కోసం మళ్లీ రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. త్వరలోనే ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ ను రూపొందించనుంది. ఇందులో రైతుల వివరాలతో పాటు భూమి సాగులో ఉందా లేదా అన్నది తేల్చనున్నారు. సాగు భూమికి సంబంధించిన ఫోటోలు యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని గట్టి నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపై మంత్రివర్గం సబ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది. కానీ ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలి అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేకపోతుంది. అయితే రైతు భరోసా విధి విధానాలపై మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న రేవంత్ సర్కార్ ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయంపై క్లారిటీ అయితే లేదు. టాక్సీ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనాప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక సాగు భూమి లెక్క తేల్చేందుకు గూగుల్ డేటా శాటిలైట్ ఆధారంగా పలు కంపెనీల నుంచి డేటాను సేకరిస్తోంది. ఈ రైతు భరోసాను సంక్రాంతి తర్వాత ఇస్తుందా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.